విశాఖ మత్స్యకారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మత్స్యశాఖ ఇచ్చే ట్రాన్స్‌పాండర్‌లు వాడకపోవడం వల్లే వాళ్ళు విదేశీ కోస్ట్ గార్డ్ చిక్కి జైలు పాలవుతున్నారని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మత్స్యకారులు మాత్రం తమకు ఈ ట్రాన్స్‌పాండర్ వాడకంలో తగినంత శిక్షణ ఇవ్వకపోవడం వల్ల దీన్ని ఆపరేట్ చేయలేకపోతున్నాం. దీన్ని వాడడం తమకు తెలియడం లేదని ముఖ్యంగా నిరక్షరాస్యులైన మత్స్యకారులు సముద్రంలో వేట సమయంలో ఈ ట్రాన్స్‌ఫర్‌లు వాడకం తెలియక అవస్థల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేటాడే దూర పరిమితిని 200 నాటికల్ మైళ్ళకి పెంచడం తెలిసిందే. ఈ నాటికల్ మైల్ దూరం పెరిగిన తర్వాత పెరగక ముందు కూడా మన మత్స్యకారులు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కోస్ట్ గార్డ్ చిక్కి జైలు పాలవుతున్నారు. సముద్రంలో చేపలను వేటాడే మత్స్యకారులు తీరం నుంచి 200 నాటికల్ మైళ్లు వరకు వెళ్లే అవకాశం అందుబాటులోకి వచ్చింది. తీరం నుంచి 12 నాటికల్ మైళ్లు దాటి 200 నాటికల్ మైళ్లు వరకు ఉండేవి జాతీయ జలాలు అంటారు. టూనా చేపలను వేటాడడానికి వెళ్లే మత్స్యకారులకు జాతీయ జలాలు ఎంతో అనుకూలమని చెప్పాలి. ఇక్కడ వేట సమయంలో మత్స్యకారులు ట్రాన్స్పాండర్ ను ఆఫ్ లో ఉంచడం సమస్యలు పెంచుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా వీరు విదేశీ కోస్ట్ గార్డ్ పోలీసులకు చిక్కిన తరువాత అక్కడి జైలు నుంచి విడిపించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతుంది. సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాదేశిక జలాల్లో చేపల లభ్యత తగ్గిపోయింది. దాంతో మత్స్యకారులు అనధికారికంగా విదేశీ జలాల్లోకి వెళ్లి వేటాడుతున్నారు. కొన్నిసార్లు కోస్ట్ గార్డుకు దొరికిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో చేపలను వెతుక్కుంటూ శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కు కూడా వెళ్లిపోతున్నారు. అక్కడి పోలీసులకు దొరికిన వారిని వెనక్కి తీసుకురావడం ఇబ్బందికరమని చెప్పాలి. అక్టోబర్లో చేపల వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కి జైల్లో ఉన్నారు. విశాఖకు చెందిన మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ వీరి విడుదల కోసం బంగ్లాదేశ్ వెళ్లడం తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారులు సైతం అక్కడ జైల్లో మగ్గిపోతున్నారని మత్స్యకార నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్పాండర్ ను వేట సమయంలో ఆన్ చేసి ఉంచాలి. దీంతో జాతీయ పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. ఒకవేళ విదేశీ జలాల్లో ప్రవేశిస్తే మత్స్యశాఖ సిబ్బంది వీరిని అప్రమత్తం చేసే వీలుంటుంది. అదేవిధంగా బోటులో జీపీఎస్ ఉంచాలి. లైఫ్ జాకెట్లు, ఫైర్ మిషన్లను బోటులో పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి వేటతో క్షేమంగా తీరానికి చేరుకోవచ్చని మత్స్యశాఖ అధికారులు అవగాహన సమావేశాల్లో చెప్పడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖపట్నం జిల్లాకి 732 ట్రాన్స్పాండర్లు రాగా 667 మందికి పంపిణీ చేశారు. ఈ మిషన్ల వాడకం మీద తగినంత శిక్షణ ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎనీ టైం అది ఆన్లోనే ఉంటుంది. లోనికి వెళ్తే సిగ్నల్స్ మాకు ఉండవు. అది ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటామో లొకేషన్ చూపిస్తుందన్నా మాకు అది తెలియదు. కానీ అది బటన్ ఫిక్స్ చేస్తే ఆ టైంలో ఎవరు మా దగ్గర రావట్లేదు. మాకు ఇలా చెప్పారు, కానీ అది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియడం లేదు. కొంతమంది చదువుకున్న డ్రైవర్లు కానీ కాలేజీలు కానీ ఆ టైంకి అది తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియడం లేదు. అది ఎలా యూజ్ చేయాలి, ఎలా నొక్కాలి, అక్కడ రెడ్ బటన్ వస్తుందా, రెడ్ బటన్ ఒకటే నొక్కాలనేసి వాళ్ళకి తెలుస్తుంది, కానీ తర్వాత ఏ ప్రమాదం వచ్చి ఏది చేయాలని వాళ్ళకి తెలియడం లేదు. త్వరగా స్పందించేది అయితే జానకిరామ్ అండి. ఈ విషయానికి అయితే 100% 100గా నేను చెప్పగలను. ఎందుకంటే మా కోసం ఎంతలా తాపత్రయం పడ్డాడో మాకు తెలుసు. మేము చూసాం. మేము జైల్లో వచ్చి నాకు తెలిసి మేము కమ్సకం ఒక వారానికి 3 సార్లు వచ్చేవారు. ఎందుకంటే మమ్మల్ని చూడడానికి కమ్సకం వారానికి 3 సార్లు వచ్చేసరికి మాకు ప్రాణం ఎంతో తేలొచ్చినట్టు అనిపించేది. మా ముగ్గురికి ధైర్యం దొరికింది. ఆ టైంకి ఎలాగైనా సరే మన కోసం ఒక వ్యక్తి ఆరాటపడుతున్నాడు, మన కోసం ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, అంతలే ఎలాగైనా వెళ్తామని ఒక నమ్మకం మాకు కలిగేది. జానకిరామ్ గారికి అతను ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళే కాదు, మన అధికారులే కాదు, ఎవరైనా సరే కొంచెం సహకారం చేస్తే గనక ఖచ్చితంగా ముందుకెళ్లి చాలా తొందరలో తీసుకొస్తారన్న నమ్మకం అయితే నాకు ఉంది. నాకే కాదు, మా 8 మంది నాతో దొరికిన 8 మందికి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళందరితో మాట్లాడుకుని నేను వచ్చాను. జానకిరామ్ మనకి ఎంత చేశాడు, ఏం చేశాడు అన్ని కనుక్కొని అతనైతే పక్కాగా తీసుకొస్తాడు, అవతల వాళ్ళే తీసుకొస్తాడు అన్న నమ్మకం అయితే మాకు గ్యారంటీగా ఉంది. జిల్లా మత్స్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ట్రాన్స్పాండర్ వాడకం మీద ఒక సెమినార్ లాగా కండక్ట్ చేసి మత్స్యకారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే విదేశీ కోస్ట్ గార్డులు చెక్కడం, జైలు పాలు అవడం జరగదు అని పలువురు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.